2025 డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలతో రాష్ట్ర యువతను మోసం చేసిందని విమర్శించారు. 2025 డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని, నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ డిఎస్సి వ్యవహారంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిబిఐ విచారణకు అప్పగించడానికి ప్రభుత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు చేయలేదని భావిస్తే సిబిఐ విచారణకు ఆదేశించి నిజాలు ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. డిఎస్సి వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాము చేస్తున్న డిమాండ్ వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదని, వేలాది మంది డిఎస్సి అభ్యర్థుల భవిష్యత్తు కోసమని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ హక్కుల కోసం రోడ్లపైకి రాకుండా ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని చెప్పారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజా ఉద్యమాలను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. హౌస్ అరెస్టులు, అనుమతుల నిరాకరణ వంటి చర్యలతో తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు 6, 7, 8 ర్యాలీలు చేశాము. ఈరోజు యువతని ముందు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెనక ఉండి నడిపించే విధంగా, అంటే వాళ్ళతో పాటు తోడుగా నడిచే విధంగా ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పర్మిషన్లు ఇవ్వకుండా అడిగితే ట్రాఫిక్ ఆంక్షలు అని చెప్తున్నారు. ఇదే ట్రాఫిక్ ఆంక్షలు తెలుగుదేశం పార్టీ పక్కన మన ఇంటింటికి తెలుగుదేశం తిరుగుతున్నప్పుడు అక్కడ ఆంక్షలు వాళ్ళైతే ర్యాలీలు చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చేయడం చాలా బాధాకరం. ఏదేమైనా కానీ ఈ యువతకి మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని నోకలు చెల్లినాయి. యువతకి ఉద్యోగం లేని ప్రతి యువతకు కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తున్నారు. అది ఇవ్వకుండా కొట్టారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా డిఎస్సిలో అక్రమాలని ఏదైతే జరిగినా వాటిపై సిబిఐ విచారణ జరిపించాలి. వీటన్నిటికీ కూడా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలనేది ఈరోజు యువగళం అనేది ఈరోజు. మొన్న మీరు పాదయాత్రకి రాజకీయ లబ్ధి కోసం యువగళం చేశారు, కానీ యువగళం అనేది ఈరోజు యువగళం విప్పుతున్నారు. యువగళం ద్వారానే మీ పతనం స్టార్ట్ అయిందని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నాను. వర్గంలో ఏదైతే విద్యార్థులకి అన్యాయం జరుగుతుందో అన్యాయం మీద ర్యాలీ అన్నది చేపట్టడం జరిగింది. మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కార్యాలయం దగ్గర నుంచి ఈ ర్యాలీ అన్నది మొదలవుతుంది. ఎమ్మెల్సీ గారు రాహుల్లా గారు, అలాగే మా కార్పొరేటర్లు, మా మాజీ చైర్మన్లు, మా పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలోన పిల్లలకి పూర్తిగా అన్యాయం జరుగుతుందో అన్యాయం మీద మేము ఈరోజు రోడ్డు మీదకు వస్తే ఈ కూటమి నాయకుల కాళ్ళ కింద భూమి కంపిస్తుంది. ఈరోజు మా ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసు వ్యవస్థనంతా వాడి ఈరోజు అస్తవ్యస్తం చేసే విధంగా ర్యాలీలు కానీ, రిలే నిరాహార దీక్షలకు కానీ ప్రతి అడుగడుగున అడ్డం పడుతూ ఈ రకంగా ప్రజలకి మేము తెలియజేస్తున్న వీళ్ళు ఫీజు రియంబర్స్మెంటు పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో ఎగ్గొట్టడం జరిగింది. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, నెలకి 3,000 అదే ఎగ్గొట్టడం జరుగుతుంది. ఈరోజు మెగా డిఎస్సి అని దగా డిఎస్సి ఒకటి చేసి దాని మీద స్పోర్ట్స్ కోటా అని చెప్పి వీళ్ళు వికృత చేష్టలన్నీ చూపించి అర్హత లేని విద్యార్థులకి ఈరోజు ఉద్యోగ కల్పన కల్పించి అర్హత ఉన్న విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటున్న ఈ నాయకులకు బుద్ధి వచ్చే విధంగా ఈరోజు మేము ప్రజలకి పూర్తి స్థాయిలో నిజం తెలియాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ ర్యాలీలు నిర్వహిస్తుంటే వీళ్ళు మమ్మల్ని అడుగడుగున అడ్డుకుంటూ ఏదైతే యువతకి అన్యాయం చేయాలనుకుంటున్నారో ఆ అన్యాయాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వకుండా ఈ డిఎస్సి మీద సిబిఐ దర్యాప్తు జరగాలి. దీన్ని నారా లోకేష్ గారు ఏదైతే ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ఆయన దీని గురించి స్ఫూర్తి స్పష్టత ఇవ్వాలి అని
లేకపోతే ఆయన రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుతూ ఈరోజు ఈ ర్యాలీని విద్యార్థుల ద్వారా విద్యార్థులు ఎవరైతే మోసపోయి ఉన్నారో ఆ విద్యార్థులందరూ రావటం జరిగింది. ఆ విద్యార్థులకి సంఘీభావం తెలియజేస్తూ మా వైఎస్ఆర్సీపీ అధినేత మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదకు ఈ కార్యక్రమం అన్నది మేము నిర్వహిస్తున్నాము. ఎంతమంది అడ్డుకున్నా, ఇన్ని రకాలుగా అడ్డుకున్నా మా ఈ ర్యాలీని ఆపేది లేదు. విద్యార్థులకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం మేము కొనసాగిస్తాం.